'శశివదనే' 2 అవర్స్ 12 మినిట్స్ రన్ టైమ్‌తో 'పలాస' అండ్ 'ఆపరేషన్ రావణ' ఫేమ్ రక్షిత్ అట్లూరి గారు హీరోగా థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడే ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోనైతే చూడడం జరిగింది. ఇక ఓటీటీలోకి వచ్చాక ఇవ్వచ్చులే అనాగా. ఇక ఇప్పుడు సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ వీక్ వస్తున్న అన్ని ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్‌ని కవర్ చేస్తా. నెక్స్ట్ రివ్యూ వచ్చేసి 'ఆంధ్ర కింగ్' తాలూకా. సో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వారైనా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయండి. ఇక ఈ 'శశివదనే' మూవీ చూసాక నాకైతే ఎప్పుడో రావాల్సిన మూవీని పోస్ట్‌పోన్ అవుతూ ఇప్పుడు రిలీజ్ చేసినట్టు ఉందేమో అనిపించింది. అసలు నచ్చలేదండి. రైటింగ్స్ విషయంలోనే ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన ఔట్‌డేటెడ్ అనిపించే అదే బోరింగ్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ. ఇంకా స్లో మోడ్‌లో లాగ్‌తో ఉండే ఎగ్జిక్యూషన్. 1, 2 సీన్స్‌లో డైలాగ్స్, కొంచెం డిఫరెంట్ ఎండింగ్‌ని ఇచ్చిన క్లైమాక్స్ 2 పాటలు బాగున్నాయి. ఇక మిగతా సినిమా అసలు ఎంగేజింగ్‌గానే అనిపించలేదండి. ఎంతసేపు హీరో, హీరోయిన్ వెంట పడడం, హీరోయిన్ సిగ్గుపడడం దీంతోనే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మధ్యలో ఒక విలన్, సెకండ్ హాఫ్ లవ్‌లో కలిసి ఉన్నప్పుడు విలన్ వలన హీరోకి ప్రమాదం. అసలు హీరోకి, విలన్‌కి కొబ్బరి బొండంతో వచ్చే కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ గాని, థియేటర్ దగ్గర గొడవ కానీ అసలు స్ట్రాంగ్‌గానే లేదు. బిలీవబుల్‌గా అస్సలు లేదండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ మధ్యలో ఒక లిప్ కిస్ సీన్ ఉంది. ఇంకా విలన్ వెళ్ళే అమ్మాయి వచ్చేటప్పుడు ఒక 3 సెకండ్లు ఇబ్బంది పెడుతుంది. ఇది తప్ప మిగతాదంతా చూడొచ్చు. వల్గర్ వర్డ్స్ అవి కూడా మ్యూట్ చేసేశారు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక్క మగాడు 'అతిథి' మూవీస్ రిలీజ్ టైమ్‌లో హీరోయిన్‌ని చూసి ప్రేమలో పడిన హీరో, ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఏం జరిగింది? సినిమా ఓపెనింగ్ టైమ్‌లో జైలు నుండి బయటకొచ్చిన హీరో ఎందుకు జైలుకి వెళ్ళాడు అసలు? అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ. పాజిటివ్స్ అయితే ముందు చెప్పినట్టుగా వినడానికి బావుండే ఒక 2 సాంగ్స్, కొన్ని డైలాగ్స్, కొన్ని చోట్ల పెర్ఫార్మన్సెస్. యాక్షన్ సీన్స్‌లో హీరో ప్రెజెన్స్ బావుంది. హీరో చూడడానికి బావున్నారు. ఇంకా పర్వాలేదనిపించే క్లైమాక్స్ ఎండింగ్ ఇవి మాత్రమే. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఇక సినిమా యొక్క స్టోరీనే మైనస్. ఎప్పుడో తీసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయినట్టుంది. అదే 'పలాస' కైండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్‌తో ఓపెనింగ్, జైలు నుండి ఫ్లాష్ బ్యాక్, ఊరిని చూపిస్తూ సాంగ్, నాన్న ఎమోషన్, వెంటనే డిగ్రీ రిజల్ట్స్, వెంటనే హీరోయిన్ ఎంట్రన్స్ ఇలాగే ఒక సీను. తర్వాత ఇంకొక సీన్ అలా వస్తున్నా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వట్లేదు. అంత హై అమౌంట్ ఆఫ్ డ్రామా అసలు లేనే లేదు. పాటలు చాలా ఎక్కువ. ఫస్ట్ హాఫ్‌లోనే 4 పాటలున్నాయి. సెకండ్ హాఫ్‌లో కూడా వస్తూనే ఉంటాయి. లాజిక్స్ లైక్ కొబ్బరి బొండంతో కాన్‌ఫ్లిక్ట్ క్లియర్‌గా తెలిసిపోతుంది. హీరోది, విలన్‌ది షూట్ వేరే వేరేగా టైమ్‌లో తీసేసి ఎడిటింగ్‌లో జాయిన్ చేశారని. ఇంటర్వల్ టైమ్‌లో హీరో తిరిగి కొట్టి బైకేసుకొని వెళ్ళొచ్చుగా. పరిగెట్టుకుంటూ వెళ్ళడం ఎందుకు? ఇలానే ఉన్నాయి కొన్ని విషయాలు. ఇక లవ్ సీన్స్‌లో లవ్ ఫీల్ లేదు. విలన్‌తో గొడవ ఇన్వాల్వ్ అయ్యేలా లేదు. అంతా స్లోగా చాలా బోరింగ్‌గా ఉంటుంది. ఎమోషన్స్ కూడా బలవంతంగా పెట్టినట్టే ఉంటాయి కానీ అయ్యో పాపం అనేలా ఏమనిపించలేదు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే జెన్యూన్‌గా చెప్పాలంటే చాలా ఔట్‌డేటెడ్ ఫిల్మ్ అనిపించిందండి. ఓటీటీలో కూడా అంత నచ్చేలా ఉంటుందని అయితే నాకు అనిపించలేదు. జెన్యూన్‌గా చెప్తున్నా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.